ప్రపంచంలో బతకగలుగుతున్నారు చాలా హైఫైగా. చాలా మంది ఇలాగే కొంతమందికి బూట్లు లేని పరిస్థితి, కొంతమందికి తిండి లేని పరిస్థితి, కొంతమందికి మంచినీళ్లు కూడా ఒక గ్లాస్ తాగేకి స్తోమత లేకున్నట్టుగా అభాగ్యులైపోతున్నారు. ఇటువంటి ప్రపంచంలో మన ఆన్ ప్యాసివ్ రావడం అనేది అద్భుతం. దీనికోసం అర్హత ఏమీ అవసరం లేదని చెప్పారు యాష్ గారు. అయితే అర్హత ఏమీ అవసరం లేదని చెప్పారు. అంటే మన ఆన్ ప్యాసివ్ వచ్చేసి ఒక కలర్ లో ఈ కలర్ మన ఆన్ ప్యాసివ్ కానీ గాని, లేదా ఒక దేశానికి సంబంధించింది గాని, లేదా ఒక మతానికి సంబంధించింది గాని, దేనికి సంబంధించింది ఆన్ ప్యాసివ్ కాదు. ఇది ఉండదు, ఒకే టార్గెట్ దానికి, హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అంతే. అప్లిఫ్టింగ్ హ్యుమానిటీ, దాని పేరే అప్లిఫ్టింగ్ హ్యుమానిటీ, దాని ఆశయమే ఇది. ఓకే, కాబట్టి ఆన్ ప్యాసివ్ లో మనం చాలా డబ్బు ఆల్రెడీ అక్కడ ఉంటుంది. మనం డబ్బు కోసం ఎదుర్కొని పోయే అవసరం లేదు మార్కెట్లోకి. అర్థమైందా? జస్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆన్ ప్యాసివ్ లో రిజిస్టర్ అయ్యామా లేదా, ఆన్ ప్యాసివ్ లో ఉన్నటువంటి టూల్స్ ఏవైతే పెయిడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ టూల్స్ ని, ఆ అప్లికేషన్స్ ని జస్ట్ మనం ఏదో ఒకటి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. ఏదో ఒకటి జీవితంలో ఒక్కసారి మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటాం, మీరు, నేను, ఆ తర్వాత రాబోయే పబ్లిక్ కూడా.